శరీర ఆకృతి పైన అసంతృప్తట. హైదరాబాద్లో 82% యువతది ఇదే పరిస్థితి. 29% మందిలో ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు. డిజిటల్ యాప్ల వినియోగంలో తీవ్ర సమస్యలు. ఆహారపు అలవాట్లు శాసిస్తున్న అల్గారిథంలు. జర్మన్ పరిశోధకురాలి అధ్యయనంలో వెల్లడి. హైదరాబాద్లో సర్వేలో పాల్గొన్న 30 ఏళ్లలోపు వారిలో 82% మందట తమ శరీర ఆకృతిపైన ఏమాత్రం సంతృప్తికరంగా లేము అని చెప్పిరట. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 66% మంది, అంటే 2/3 మంది ఈ అసంతృప్తి వెలిబుచ్చిరట. 34% మంది తమ శరీర ఆకృతిపైన నెగిటివ్ కామెంట్స్, బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారట. సో అంటే వాళ్ళ శరీర ఆకృతి మీద వాళ్ళకే అసహ్యం అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారట. అవతలి వ్యక్తులు కూడా వాళ్ళని బాడీ షేమింగ్ చేసినట్టు, ఏంద్రబాబు ఇట్లున్నవని. ఇది ఒక సర్వే అన్నమాట. ఇది డిజిటల్ యాప్లు ఆహారాన్ని డెలివరీ చేయడమే కాకుండా ఆహారపు అలవాట్లను, ఆలోచనలను అల్గారిథం ద్వారా శాసిస్తున్నాయట. ఆరోగ్య యాప్లు ఎడిట్ చేసిన చిత్రాల ద్వారా శరీరాలు ఎలా అంచనా వేయాలో నిశ్శబ్దంగా నిరంతరం నిర్దేశిస్తున్నాయి. వినియోగదారులు వాటితో తమ శరీర ఆకృతిని పోల్చుకొని తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట. అలాగే అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు తినడాన్ని ఆధునిక జీవనశైలిగా ప్రచారం చేయడం వల్ల వాటిని తిని ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారట. నగరంలోని జాతీయ పోషకాహార సంస్థ NIN సహకారంతో జర్మనీలోని ఆక్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన మెర్లే ముల్లర్ హాన్సెన్ అనే పరిశోధకురాలు 2023 జూలై నుంచి 2024 జనవరి మధ్య ఈ స్టడీ చేశారట. అందులో భాగంగా పలువురు మధ్యతరగతి వారిని, IT, కార్పొరేట్ ఉద్యోగులను, విద్యార్థులను ప్రశ్నించారట. అలాగే చండీగఢ్, న్యూఢిల్లీ వాసులపై కూడా అధ్యయనం చేసిరట. ఈ సమగ్ర సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక అంతర్జాతీయ జర్నల్ సిటీస్లో ప్రచురితమైందట. సో వెరీ ఇంట్రెస్టింగ్. సో చాలామంది వాళ్ళ బాడీని మంచి షేప్లో తీసుకురావడానికి కఠినమైన డైట్ని పాటిస్తున్నారట. తినే ఆహారం పైన విపరీతమైన ఆంక్షలు పెట్టుకుంటున్నారట. సర్వేలో పాల్గొన్న వారిలో 29% మందిలో ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు కనిపించినాయట. హెల్దీ ఫై మీ వంటి యాప్లలో క్యాలరీలు లెక్కించడం, నోటిఫికేషన్లు రావడం వల్ల కొంతమంది తీవ్ర ఆందోళనకు గురై ఒకేసారి ఎక్కువగా తినడం, ఆ తర్వాత ఉపవాసాలు ఉండడం వంటి విపరీతమైన ఈటింగ్ డిజార్డర్స్లో చిక్కుకుంటున్నారట. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇంట్లో వంట ఒత్తిడి మహిళలపైనే ఎక్కువగా ఉంటున్నదట. యాప్లో శాకాహార వంటకాలు, ఫాస్ట్ ఫుడ్కే ప్రాధాన్యం లభిస్తున్నది. ముస్లిం, ఇతర మైనార్టీ సంప్రదాయ వంటకాలు కనిపించట్లేదట. మహిళలకు యాప్ల నుంచి గిల్ట్ ఫ్రీ సలాడ్స్, బరువు తగ్గండి అని నోటిఫికేషన్లు వస్తుంటే, పురుషులకు మజిల్ గెయిన్, హై ప్రోటీన్ అంటూ జెండర్ ఆధారిత మార్కెటింగ్ సందేశాలు వస్తున్నాయట. ఇప్పుడు ఏముండదండి, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే డైలీ మన డైట్ ఎట్లా ఫాలో కావాలి అని డైట్ మీద ఏదైనా సెర్చ్ చేసిరు అనుకోండి, కథం ఇక మీకు తెల్లారి నుంచి అవే వస్తాయి. మీరు ఫాలో అవుతూ దాంట్లోకి వెళ్ళిపోతారు మీరు. అంటే ఆ మొబైల్, ఆ యాప్ల యొక్క అల్గారిథం అట్లా డిజైన్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాలో ఒక ఏదైనా ఒక వీడియో చూసిరు అనుకోండి, సో ఆ ఛానల్కి వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా అవే వస్తూ ఉంటాయి. మీరు ఫుడ్ మీద చూసిన ఫుడ్డే వస్తుంటుంది. మీరు దాంతోపాటు దానికి ఎక్కడ లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో మీరు ఏదైతే సెర్చ్ చేశారో అవి ఆ యాడ్స్ కింద కనబడతా ఉంటాయి సైడ్స్లో. సో ఇదంతా కూడా ఆ అల్గారిథం అట్లా సెట్ చేసి ఉంటుంది. సో నేను ఏదైతే అనుకున్నానో అదే కనబడుతుంది. మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మీ ఆలోచన ఆ క్షణానికి దేని మీద అయితే కేంద్రీకృతమైందో, సో ఈ ఫోన్ వాడుతున్న ఈ వ్యక్తి యొక్క, ఈ యాప్ వాడుతున్న ఈ వ్యక్తి యొక్క ఆలోచన ఈ ప్రోడక్ట్ మీద ఉన్నదని ఆ ప్రోడక్ట్కి సంబంధించిన యాడ్స్ వస్తుంటాయి. అల్గారిథం అట్లా డిజైన్ చేసి ఉంటుంది. నువ్వేమంటావు, ఒకవేళ కొనుక్కోవాలంటే దాని మీద క్లిక్ చేస్తావు, దాంట్లోకి వెళ్తావు, కొనుక్కుంటావు, లేదు దాన్ని ఫాలో అవుతావు. సో ఇట్లా అల్గారిథం సెట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ యాప్లు ఇదంతా అనవసరం. ఇప్పుడు రకరకాల యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇది తినుర్రి, అది తినుర్రి, ఇవన్నీ కాదు. అన్నీ తినండి, తక్కువ తినండి, గంతే. అంతకు మించింది ఇంకొకటి ఏం లేదు. 70-80% మాత్రమే తినండి, ఇంకో 20-30% కడుపుని ఖాళీగా పెట్టండి. ఇంతకు మించిన డైట్ అనేది ఇంకొకటి ఏం లేదు. చాలామంది అంటుంటారు నాన్ వెజ్ తినొద్దు, ఓన్లీ వెజ్జే తినాలి. ఎవడు చెప్పిండు? ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు నాన్ వెజ్. చాలామంది అంటుంటారు నాన్ వెజ్ తినడం వల్ల లావ్ అవుతున్నా. నేను ఎవడు చెప్పిండు లావ్ అవుతున్నారని? నాన్ వెజ్ తినడం వల్ల లావ్ అవ్వట్లేదు. నాన్ వెజ్ పేరుతో మనం అన్నం ఎక్కువ తింటున్నాం. వెజిటేబుల్స్ ఉన్నప్పుడేమో అన్నం తక్కువ తింటున్నాము, కొంచెం తినే వదిలేస్తున్నాము. నాన్ వెజ్ చేయంగానే
ఇంత తింటున్నాం, ఏమవుతుంది మరి? సో నాన్ వెజ్ తినడం వల్ల లావు ఎక్కట్లేదు. సో నాన్ వెజ్ తినాలి, తినండి ప్రశాంతంగా, కానీ అన్నీ తక్కువ తినండి. ఆల్ వైట్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. షుగర్ కానీ, మైదా కానీ, సాల్ట్ కానీ, వైట్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఇవన్నీ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, వామ్మో, ఇక ఎర్రగా ఉంటాయి కదా మన మంచూరియాలు, ఇవన్నీ ఇలాంటివి మనం తిన్నాం అనుకో, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ కలర్స్ తిన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లావ్ ఎక్కుతాం. ఒకసారి అవాయిడ్ చేస్తుంటే టీలు, కాఫీలు తగ్గించండి, ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ మన డైట్ కోసం మొబైల్స్ ఎత్తుకుడు, ఈ డాక్టర్ అని, న్యూట్రిషన్ అని, హాస్పిటల్లో చుట్టూ తిరగడం అవసరమే ఉండదు కదా.